ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చి ఉంటుంది. చాలామంది రిజెక్ట్ అవుతుంటారు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా కూడా. అసలు మెయిన్ రీజన్ ఏంటి? ఎంఎన్సీ కంపెనీస్ కానీ స్టార్టప్ కంపెనీస్ కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రజెంట్ క్యాండిడేట్స్ నుండి? ఎందుకు ఎక్కువగా రిజెక్ట్ అవుతున్నారు, ఎందుకు అసలు సక్సెస్ కాలేకపోతున్నారు అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇలాంటి మోర్ టెక్నికల్ అండ్ మోటివేషన్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ న్యూస్ ఛానల్ ఫాలో అవ్వండి. ఏంటి ఎంఎన్సీ కంపెనీస్కి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వాళ్ళు చాలామంది రిజెక్ట్ అవుతూనే ఉన్నారు. అండ్ ఇంటర్వ్యూ ఎంత బాగా ఇచ్చినా కూడా కొంతమంది సెలెక్ట్ కాకపోవడం, అండ్ వాళ్ళు కూడా కంపెనీస్ వాళ్ళు కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలామంది అయితే ఆల్రెడీ రిసీవ్ చేసుకుంటున్నారు. బట్ ఏంటి అసలు ఈ ఎంఎన్సీ కంపెనీస్ కావచ్చు, స్టార్టప్ కంపెనీస్ కావచ్చు, వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏంటి? ఇంటర్వ్యూ నేను ఫస్ట్ అటెంప్ట్లోనే నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే నేను ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి? నేను ఎలాగా ఫాలో అయితే, ఎలాగ నేను ప్రిపేర్ అయితే నేను ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్వ్యూని క్రాక్ చేయగలను అనేది చాలామంది అడుగుతున్న క్వశ్చన్. సో నేను దానికి కొన్ని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. మీరు అవి ఫాలో అవ్వండి. మోస్ట్లీ మీరు ఇంటర్వ్యూని ఫస్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్స్లోని ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే అసలు ఇంటర్వ్యూ ప్యాటర్న్ అండర్స్టాండ్ చేసుకోండి. ప్రస్తుతానికి ఐటీ ఇండస్ట్రీలో మన ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎలా ఉంది? ఎంఎన్సీ కావచ్చు, స్టార్టప్ కావచ్చు. జనరల్గా ఏంటంటే ఎక్కువగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి అసెస్మెంట్ కానీ టెస్ట్ ఇవ్వటం, ఇలాంటి ఏదైనా రిటర్న్ టెస్ట్ లాంటిది లేకపోతే ఒక టాస్క్ ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయండి అని చెప్తుంటారు. అది మెయిల్ ద్వారా పంపుతుంటారు. అది కొన్ని కంపెనీస్ ఇస్తుంటే కొన్ని కంపెనీస్ ఇవ్వవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వటం. రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వటం చాలా డిఫికల్ట్ అయిపోయింది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూస్ని ప్రిపేర్ చేసేదానికంటే కూడా ఫస్ట్ రెజ్యూమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో అది బాగా ప్రాపర్గా నేర్చుకోండి. ఎందుకంటే రెజ్యూమ్ని స్క్రీన్ చేసేది రిక్రూటర్స్, అది హ్యూమన్స్ అయితే 6 to 10 seconds మాత్రమే అండి ఎవ్రీ ఇండివిజువల్ ప్రొఫైల్ని స్క్రీన్ చేసేది. అంటే వాళ్ళు ఏం చెక్ చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు. ఏం చెక్ చేస్తారంటే వాళ్ళకి ఏదైతే క్లయింట్ ఒక డిస్క్రిప్షన్ ఇస్తాడు, నాకు ఇది ఇలాంటి క్యాండిడేట్ కావాలని, ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న స్కిల్స్ ఉన్నాయా లేదా, ఆ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఆ టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయా లేదా, ఆ రెలవెంట్ ఎక్స్పీరియన్స్, ఐటీ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, అండ్ మన బడ్జెట్లో ఉన్నారా, అండ్ మన నోటీస్ పీరియడ్లో ఉన్నారా, వితిన్ 15 to 30 daysలో జాయిన్ అవుతారా, లేకపోతే 2 months, అది వాళ్ళ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. సో జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అవుతుందో లేదని నేను జస్ట్ ఒక 6 to 10 seconds ఆ 15 secondsలోనే రిక్రూటర్ డిసైడ్ చేస్తాడు ఈ ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేద్దామా వద్దా అనేది. అది ఒక వన్ సైడ్. అండ్ ఇంకొన్ని కంపెనీస్, పెద్ద కంపెనీస్ అయితే మాత్రం ఏటీఎస్ యూజ్ చేస్తుంటే ఆ ఏటీఎస్లో కూడా ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అది మ్యాచ్ అయితే అది నెక్స్ట్ ఫేజ్కి వెళ్తుంది, అంటే హ్యూమన్ వెరిఫికేషన్కి వెళ్తుంది. ఇలాగా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో అందువల్ల ఫేక్ స్కిల్స్ మాత్రం యాడ్ చేయదు. ఇన్ కేస్ ఏదైనా స్కిల్స్ యాడ్ చేసినా కూడా వాటికి ఆన్సర్ చేసేటట్టు మీరు రెడీగా ఉంటేనే, ప్రిపేర్ అయి ఉంటేనే వాటిని యాడ్ చేసుకోండి. అది ఓకే. ఫేక్ స్కిల్స్ అంటే ఆ రెలవెంట్ తెలియని అన్నీ కూడా మీరు యాడ్ చేస్తుంటారు షార్ట్ లిస్ట్ అవ్వడానికి. సో అలాంటి సిచ్యువేషన్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఫస్ట్ అండ్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేసుకోవడం, రెజ్యూమ్ ప్రాపర్గా బిల్డ్ చేసుకోవడం ఫస్ట్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే హైరింగ్లో టెక్నికల్ రౌండ్స్ ఉంటాయండి. కొన్ని కంపెనీస్కి ఒక రౌండే ఉంటుంది టెక్నికల్ రౌండ్, అండ్ కొన్ని కంపెనీస్కి 2 rounds ఉంటాయి. అంటే టెక్నో ప్లస్ మేనేజర్ రౌండ్ 2 కలిసి ఉంటాయి. అండ్ తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది ప్రాసెస్. అది స్టార్టప్ అయినా ఎంఎన్సీ అయినా. సో టెక్నికల్ రౌండ్లో మోస్ట్లీ ఏంటంటే బేసిక్ నుంచి మీ ప్రాజెక్ట్లో ఏమి మీరు చేశారు, ప్రాజెక్ట్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ యూజ్ చేశారు అనేది మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇలాగ చెక్ చేస్తారు. ఓకే. బేసిక్ నుంచి కొంత ఇంటర్మీడియట్ లెవెల్ చెక్ చేస్తారు. సెకండ్ రౌండ్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో అది మేనేజర్ అండ్ టెక్నో మేనేజర్ రౌండ్, అంటే అది కన్ఫామ్గా డీప్ లెవెల్ వెళ్ళిపోతుంది. అంటే సినారియో బేస్డ్ కానీ, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, మీ లాజికల్ థింకింగ్ కానీ, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ చాలామంది ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతుంది. ఎక్కడంటే నేను ఎంతోమందిని ఇంటర్వ్యూ తీసుకున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో అయితే నేను చెప్తున్నాను. సో ఎక్కువ మంది ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషను, ప్రాజెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే క్వశ్చన్స్ అడుగుతుంటారో అక్కడ ఎక్కువ మంది స్ట్రగుల్ అయిపోతున్నారు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేకపోతున్నారు. ఈవెన్ ప్రాజెక్ట్ మీద ఒక 2 minutes కూడా మాట్లాడటానికి, ఆన్సర్ చేయడానికి రెడీగా లేరు చాలామంది క్యాండిడేట్స్. యాక్చువల్గా 2 to 3 minutes, అట్లీస్ట్ 3 minutes to 2 minutes అన్నా సరే ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే స్కిల్స్ ప్రిపేర్ అయి ఉండాలి. సో ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. అండ్ మోస్ట్లీ 50% ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసేది ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్కువగా ఉంటున్నాయి ప్రజెంట్ అనే సిచ్యువేషన్. ఓకే. సో అందువల్ల ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ కానీ, ప్రాజెక్ట్ వర్క్ ఫ్లో కానీ, అండ్ ప్రాజెక్ట్ ఫ్రంట్ ఇన్ కేసు ఫుల్ స్టాక్ అయితే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి ఎలాగ డేటాబేస్కి ఎలా కనెక్ట్ అవుతుంది, దాని ఫ్లో ఏంటి, డేటా ఫ్లో ఏంటి, ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేశారు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఉంటాయి 50 to 60%. ఓకే. సో ఇంకొంతమంది
చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా అడ్వాన్స్డ్ టాపిక్స్ ఒక 100 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతుంటారు. అడ్వాన్స్డ్ టాపిక్స్ 100 క్వశ్చన్స్ ప్రిపేర్ దానికంటే కూడా ముందు మీరు ఆ కోర్ ఫండమెంటల్స్, ఏ స్కిల్స్ అయితే, ఏ టెక్నాలజీ అయితే ఉంటుందో దాని కోర్ ఫండమెంటల్స్ ఉంటాయి, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి అండ్ వాటి మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్స్ స్ట్రాంగ్ అయిన తర్వాతే అడ్వాన్స్డ్ టాపిక్స్ని ప్రిపేర్ అవ్వండి. మెయిన్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ మీరు బాగా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. నెక్స్ట్ కోర్ ఫండమెంటల్ టాపిక్స్ అన్నీ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఏపీఐ రిలేటెడ్వి కూడా కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలి. అది ఎనీ టైప్ ఆఫ్ టెక్నాలజీ, ఏపీఐ టెస్టింగ్ కావచ్చు, ఏపీఐ డెవలప్మెంట్ కావచ్చు, ఏపీఐ స్కిల్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే డీబగ్గింగ్ స్కిల్స్, నెక్స్ట్ కోడింగ్ స్కిల్స్ కూడా. ఓకే, ఈ 5 థింగ్స్ కానీ ఉంటేనే ప్రజెంట్ ఇంటర్వ్యూని క్రాక్ చేయగలుగుతారు. మేము ప్రాపర్గా ఆన్సర్ చేసినా కూడా వాళ్ళు రెస్పాన్స్ రావట్లేదంటే అది వాళ్ళ యొక్క కంపెనీ ఆర్ వాళ్ళ యొక్క ప్యానల్స్ యొక్క ఆపర్చునిటీస్ బట్టి ఉంటాయండి. సో ఇంకా దానికైతే అది ఎవరు ఏం చేయలేరు, వాళ్ళ కంపెనీ రెస్పాన్స్ కాకపోతే ఇంకెవరు ఏం చేయలేరు. ఓకే, బికాజ్ అది వాళ్ళకి ఓపెనింగ్స్ ఉంటే హైర్ చేసుకుంటారు, లేకపోతే ఇంక వాళ్ళు హోల్డ్లో పెట్టుకోవడము, ఇంక వాళ్ళ ఎంట్రీ ప్రాసెస్ వాళ్ళ స్ట్రాటజీ ఉంటుంది. బట్ మన సైడ్ నుంచి మనం ఎంతవరకు ప్రింట్ చేయగలుగుతున్నాము, మన సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎంతవరకు ఉంది అంటే ఈ కంపెనీ కాదు ఇంకొక కంపెనీ అయినా సరే మీరు ఈ మాత్రం మీరు ఆ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ, డీబగ్గింగ్ స్కిల్స్ కానీ, కోడింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయి అండ్ ఫండమెంటల్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నారు, ఎలాంటి టాస్క్ అడిగిన చేయగలుగుతున్నారు అనుకుంటే మీకు కన్ఫామ్గా జాబ్ 2 to 3 కంపెనీస్లోనే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, మ్యాక్సిమం ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోతుంది. మీరు ఇవన్నీ కూడా ముందుగానే ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయ్యాలి ఉంటాయి. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎవరైనా జాబ్స్కి అప్లై చేసే ముందు ఆ జాబ్ డిస్క్రిప్షన్ చూడండి, ఏం స్కిల్స్ అడుగుతున్నారు, ఏం అడిషనల్ స్కిల్స్ అడుగుతున్నారు, ఏ ఫండమెంటల్ స్కిల్స్, ఇవన్నీ చూసి అర్థం చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని దాని ప్రకారం మీరు ఇంటర్వ్యూని ఆ పాయింట్స్ ఆ టాపిక్ మీద ప్రిపేర్ అయ్యి వెళ్తే 100% సక్సెస్ అవుతారు. ఓకే, సో ఇదండి ఫైనల్గా అయితే ఫస్ట్ రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్రెస్ కన్ఫామ్గా ప్రాజెక్ట్ గురించి, ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ థర్డ్ వన్ కోర్ స్కిల్స్, ఫండమెంటల్ స్కిల్స్ మీద స్ట్రాంగ్ నాలెడ్జ్ పెంచుకోండి. అండ్ నెక్స్ట్ కోడింగ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ డీబగ్గింగ్ స్కిల్స్. సో ఇవే ప్రజెంట్ ఇంటర్వ్యూ టైంలో కానీ వాళ్ళు ఎక్కువగా చెక్ చేస్తుంది క్యాండిడేట్ నుంచి. ఓకే, సో ఇవి కాకుండా ఇంకా మీరు ఏదైనా ఛాలెంజ్ ఫేస్ చేస్తుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నాను ఇంటర్వ్యూ టైంలో అనేది. అండ్ ఇంకా ఎవరైనా సరే ఎలాంటి ఇంటర్వ్యూ ప్రిపరేషను ఈ ప్యాటర్న్ నేను ఏదైతే చెప్పాను ఇలాంటి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ కావాలంటే మీ డీటెయిల్స్ని ఈమెయిల్ ఐడికి షేర్ చేయండి. నేనైతే మీ స్కిల్స్కి తగ్గట్టు నేను ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేపిస్తాను అండ్ మోక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తుంటాను. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మీ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ నెట్వర్క్లో, సోషల్ మీడియాలో షేర్ చేయండి. చాలామంది హెల్ప్ అవుతుంది ఎలాగ ఇంట్రెస్ట్ క్రాక్ చేయాలి ఫస్ట్ అటెంప్ట్లోని. అండ్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ వాచ్ చేస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ ఇలాంటివి అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అనదర్ యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.